మనకు రైస్ అంటే గుర్తుకొచ్చేది వైట్ రైస్, బాస్మతి రైస్. ఈ రైస్ గురించే మనకు ఎక్కువగా తెలుసు. అయితే మీకు ఉమెన్స్ రైస్ గురించి తెలుసా? సో ఈ వీడియోలో మనం ఇండిజీనియస్ రైస్ని గ్రో చేస్తూ మరియు ఇండిజీనియస్ వెరైటీ సీడ్స్ని కాపాడుతూ వాటి ప్రొడక్ట్స్ని పెంచుతున్న మన గురునాథ్ అన్న ఫీల్డ్లో ఉన్నాం. సో ఈ వీడియోలో మనం ఉమెన్స్ రైస్ అంటే ఏంటి, ఈ రైస్ని ఉమెన్స్ రైస్ అని ఎందుకు అంటారు, ఈ రైస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు కల్చర్ ఇండియా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరికీ నమస్తే అండి. నా పేరు గురునాథ్. మాది అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం రెనిమికండ్రిక గ్రామం, మాది పేరంపల్లి. నేను గత 5 సంవత్సరాల నుంచి దేశీ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నాను. అంటే దేశీ విత్తనాలు అంటే మనకు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి విత్తనాలు. దీన్ని మన సాంప్రదాయ విత్తనాలు అంటారు. మనకు పండుగలు ఎలా వచ్చాయో మన పండుగల బట్టి మనకు పంటలు కూడా అలాగే వచ్చాయి, మన విత్తనాలు కూడా అలా వచ్చాయి. అలాంటి విత్తనాలతో నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పొలంలో నేను 25 రకాల దేశీ విత్తనాలతో సంరక్షిస్తూ వాటిని కాపాడుతూ నా పొలంలో పండిస్తున్నాను. అలాగే ప్రస్తుత సమాజానికి ఏవైతే అవసరమో వాటికి అనుగుణంగా వాటిని నేను పండిస్తూ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా పొలంలో మీరు చూస్తున్నది ఇది పొంగారండి. దీనిని ఉమెన్స్ రైస్ అంటారు. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. దీని పంట కాలం 110 నుంచి 120 రోజులు అండి. ఇది దాదాపు 100 సెంటీమీటర్ల దాకా పొడవు పెరగడం జరుగుతుంది. దీన్ని ఉమెన్స్ రైస్ అంటారు. ఎందుకు అంటే లేడీస్కి తప్పనిసరిగా తినవలసిన రైస్ అండి. అన్నప్రాసన నుంచి లేదా వాళ్ళకు 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల నుంచి ఆమె గర్భం దాల్చేంత వరకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తినవలసిన రైస్ ఈ పుంగార్ రైస్. ఎందుకు అంటే వాళ్ళకు ఫ్యూచర్లో గర్భ సమస్యలు రాకుండా ఉండటానికి, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, గర్భం చిన్నదిగా ఉంది, గర్భం తిక్కుగా లేయర్ చాలా పలుచగా ఉంది అనే సమస్యలకి, తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉంటాయి కదా చాలామందికి, అలా ఇన్బ్యాలెన్స్గా ఉండే వాటిని సరిచేయడానికి ఈ రైస్ చాలా సహాయపడుతుంది. తప్పనిసరిగా ఈ రైస్ తినవలసిన రైస్ అండి. ఉమెన్స్ రైస్ తప్పనిసరిగా తినవలసిన రైస్ ఇది. ఇందులో ఎరుపు రంగులు ఉండడం వల్ల వాళ్ళకి యాంథ్రోసైనిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాళ్ళ శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా ఐరన్, జింకు, మ్యాంగనీస్ ఇలాంటివి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. అటువంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అంటే హైబ్రిడ్ విత్తనాలలో పోషకాలు తక్కువగా ఉంటాయి, దిగుబడి ఎక్కువ వస్తుంది. మన దేశీ విత్తనాలలో మనకి దిగుబడి ఫస్ట్లో కొంచెం తక్కువ వచ్చినా హై లెవెల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే అటు సైడ్ నాటింది కుల్లాకార్. ఇది కూడా లేడీస్కి తప్పనిసరిగా తెలుసు. ఆ అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత, గర్భవతి అయిన తర్వాత ఆ రైస్ కనుక తప్పనిసరిగా తింటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యవంతంగా పుట్టడానికి చాలా సహాయపడుతుంది. వాళ్ళ శరీరానికి కావలసినటువంటి జింకు, ఐరన్, మ్యాంగనీస్ అలాంటి పోషకాలు చాలా అద్భుతంగా ఉండడం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సిన ఎప్పుడైతే పోషకాలు ఆ రైస్ తినడం వల్ల తినే రైస్లో ఉంటాయో వాళ్ళు ఆరోగ్యవంతమైన సంతానానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఆ రైస్ కనుక ఈ రైస్ లేడీస్ తప్పనిసరిగా నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎంతోమంది చాలా గర్భ సమస్యలతో, పీసీఓడి ప్రాబ్లమ్స్తో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో చాలా లాభ అయిపోతున్నాం, మాకు అలసట వస్తుందని చాలామంది నిరుత్సాహపడుతున్నారు. అటువంటి వారు దయచేసి తప్పనిసరిగా పుల్లాకార్ కానీ పుంగారు ఈ 2 రైసులు తినండి. కాకపోతే మీకు ప్రస్తుత సమాజానికి ఫ్యామిలీ డాక్టర్ అవసరం లేదు, ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ఆ నమ్మకమైన ఫ్యామిలీ ఫార్మర్ దగ్గర మీరు రైస్ కొని ఇలాంటి తిన్నారనుకోండి, భవిష్యత్తులో మీకు ఈ కరోనా లాంటి వ్యాధులు వచ్చినా కూడా మీ శరీరం తట్టుకొని ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మీరు ఆరోగ్యవంతంగా ఉండడానికి చాలా సహాయపడుతుంది. అలాగే నా పొలంలో నేను పండించే రైస్ నవారా, కాలాబట్టు, తర్వాత మైసూరు మల్లిక, సిద్ధసన్నాలు, నారాయణ కామిని, తర్వాత ఇంద్రాణి. అంటే ప్రస్తుత సమాజానికి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే పండించి నేను మాకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ పిల్లలకి మంచి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మీరు కూడా దేశీ విత్తనాల గురించి అవగాహన తెలుసుకోండి. దేశీ విత్తనాలతో ఆహారం చేయండి, మీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వేరే పంటల గురించి, వేరే రైస్ గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు పొంగారు మీరు చూస్తున్నది, ఇది పొంగారు, అటు సైడ్ వచ్చి కుల్లాకార్. ఈ రెండింటిని ఉమెన్స్కి తప్పనిసరిగా తినవలసిన రైస్. దీనిని కుల్లాకార్ని మెయింటెనెన్స్ రైస్ అంటారు. అంటే వాళ్ళ శరీరం మెయింటెనెన్స్గా ఉండడానికి, వాళ్ళ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి, వాళ్ళ శరీరం ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్లు, యాంథ్రోసైనిన్స్ ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో భయంకరమైన వ్యాధులకి గురి కానివ్వకుండా వాళ్ళ శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి, వాళ్ళ పుట్టబోయే బిడ్డకు కూడా చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తారని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు